కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువ తవ్వి ఆపేసి 35,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని కనుగొని అక్కడ పంట కాలువలు లేవు. గండికోట నిర్మించినట్టు కాదు ప్రాజెక్టు. 3,25,000 ఎకరాల ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. 2,60,000 పూర్తించారు. ఈ రోజు 35,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రధాన కాలువ పరిస్థితి కట్టి మరో దుర్మార్గం ఏంటంటే కాలేరు నగరి హంద్రీవ అనుసంధాన పథకమని చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, జగన్ అదే చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య ఆ విషయంలో ఏకాభిప్రాయం నాకేంటి అర్థం కాదు. అన్ని విభేదించినట్టే ఉంటారు, కానీ ఈ గాలేరు నగరి హంద్రీవ అనుసంధాన పథకంలో ఇద్దరిది ఒకే అభిప్రాయం. అసలు ప్రాజెక్టు కొట్టి నిర్మించకుండా దొంగదారిని నీళ్లు తీసుకెళ్లేటువంటి ఒక ప్రాజెక్టు కాదా ఇది? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే మీకు కావాల్సింటే నేను వీడియో వినిపిస్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది. గోదావరి బనకచర్ల అనుసంధాన పథకం. గోదావరి బనకచర్ల బొల్లాయిపల్లి నుంచి ఒకటైతే ఇంకొక విచిత్రమైన కేసీఆర్ గారు అక్కడ కాళేశ్వరంలో అమలు చేశారు కదా. గోదావరి పైన నదిలోనే రిజర్వాయర్ ఎత్తుపోసుకొని పోయింది. 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి కట్టాడు. నెత్తిన కొట్టేసుకున్నారు. ఈ రోజు పొలోమని ఏడుస్తున్నారు. కన్నీళ్లు కారిపోతున్నాయి తెలంగాణ వాళ్ళు. అప్పు కట్టాల్సి వస్తుంది, నీళ్లు పొలాలకి వచ్చే పరిస్థితి లేదు.